హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ అనమాట. చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఒక 20 మినిట్స్లో చికెన్ చేసేసుకోవచ్చు. దానికి పెద్ద ఆడంబరాలు ఏం లేకుండా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ. ఒక 4 ఆనియన్స్ తీసుకొని మంచిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కడాయి తీసుకొని దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. వేసుకొని మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెడితే అవి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. అవి మంచిగా ఉడకాలి. ఇది ఆనియన్స్ అయితే పొడుగు సన్నం కట్ చేస్తే తొందరగా ఉడికిపోతాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఆ టిప్. చూడండి 5 మినిట్స్లో తీసేసరికి ఇలా ఉంది. ఇక 2 సార్లు కలిపేసుకొని ఒక 4 టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాలు కూడా దాంట్లో వేసేసుకోండి. వేసుకొని దానిపైన సాల్ట్ అయితే చల్లుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ప్రతి వీడియోలో చెప్తాను, సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. వెజిటేబుల్స్ అనేటివి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అది సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేటివి. సాల్ట్ వేసి పక్కకు పెట్టేసి చూడండి, ఆయిల్ అయితే మొత్తం పైకి తేలుకుంది. దాంట్లో ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతసేపు అయితే కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇవి మంచిగా స్మెల్ పోయేంత వరకు మీకు అనిపించినట్టయితే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి. దాంట్లోనే మంచిగా ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా మంచిగా ఆనియన్స్కి మొత్తం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత మనము చికెన్ కడిగి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ చికెన్ అయితే ఈ మొత్తం మిక్స్ అయిన దాంట్లో అయితే చికెన్ అయితే వేసేయాలి. ఆనియన్స్లో మంచిగా చికెన్కి ఆ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలన్నమాట. 5 మినిట్స్ కలిపేసి ఒక 15 మినిట్స్ సిమ్ముల్నే ఉడికించాలి ఈ చికెన్ అనేది. ఈ చికెన్ ఎలా ఉడకాలంటే దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు అయితే సిమ్ములోనే ఉడికించండి. చాలా సింపుల్ అండి. మనం ఏమి మసాలాలు, ధనియాలు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదు. చూడండి, మధ్య మధ్యలో ఒక 3-4 టైమ్స్ అయితే కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ అయితే మొత్తం పైనకి వచ్చేసింది. దీంట్లోనే మీరు ఎంత కారం తింటే అన్ని స్పూన్ల కారం అయితే వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం అయితే వేసి మంచిగా మిక్స్ చేశాను. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే వాటర్ అయితే వేయకుండా ఉడికిచ్చాను. దీంట్లోనే మనకు గ్రేవీ కావాలంటే మీరు తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. గ్రేవీ కోసం ఇంత గట్టిగా తినరు కదా, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి చిక్కగా ఉడికించుకోవాలండి. చూడండి, చాలా సింపుల్. ఎంత మనము హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసేసి అయితే చూడండి ఉడికిపోయింది, చాలా చక్కగా ఉడికిపోయింది. దాంట్లోనే కొంచెం గరం మసాలా చల్లుకొని ముందుగా తరిగి పెట్టుకున్న అది పుదీనా, కొత్తిమీర అనేటివి కొంచెం కొంచెంగా వేసుకోండి. అంతే. దాన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చికెన్ కర్రీ టేస్ట్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.